ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే తనకు నివాస స్థలముగా ఉండాలని కోరుకున్నాడు. యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే తనకు నివాస స్థలముగా ఉండాలని కోరుకున్నాడు. సియోనులో నుండి దేవుడు సన్నుతింపబడునుగాక అన్నాడు కీర్తనకారుడు. అంటే యెరూషలేములో నివసించే దేవుడు సన్నుతింపబడాలి. సన్నుతింపబడాలంటే స్తుతింపబడాలి. స్తోత్రం. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు మరొక చోట. అంటే సియోనులో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. ఒక మాటలో మీకు చెప్తా, దేవుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే ఆ యెరూషలేములో ఆయన నివసించాలి. మొదటి పాయింట్. ఆయన ఎందుకు అక్కడ నివసిస్తాడంటే ప్రజలైన వారందరినీ దీవించుట కొరకు. దీవించుచున్న ఆయనను మనం ఏం చేయాలా? సన్నుతించాలి, అంటే స్తుతించాలి. ఇది ఆర్డర్. యెరూషలేమును దేవుడు కోరుకున్న పాయింట్ మీకు చెప్తున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే యెరూషలేములో ఆయన నివసించాలి. ఆయన నివాస స్థలముగా యెరూషలేము ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మొదటి పాయింట్. యెరూషలేములో ఎందుకు ఉంటాడు అంటే ప్రజలను దీవించుట కొరకు ఉంటాడు, ఇంకేదేదే లేదు. ఆమేన్. సియోనులో నుండి నిన్ను దేవుడు దీవించునుగాక అని ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలను దీవించడానికి ఉన్నాడు. దీవిస్తున్న దేవుని ప్రజలేం చేయాలా? సన్నుతించాలంటే స్తుతించాలి. స్తోత్రం. ఇది కాన్సెప్ట్. హల్లెలూయా. దేవుడు యెరూషలేమును కోరుకున్న కాన్సెప్ట్ ఇది. మీకు చెప్పాలి, దేవుని నివాస స్థలమే చెప్పండి. సియోను పక్కన పెట్టండి. సియోను కోరుకున్నాడు, ఆప్షనల్గా కోరుకున్నాడు. అసలు అయింది ఉత్తర సభాపర్వతం. ఉత్తర దిక్కున ఉండు సభాపర్వతం మీదకి ఎక్కిపోదును అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును. సభా పర్వతం ఏ దిక్కున ఉంది? దేనికి ఉత్తర దిక్కున ఉంది? స్తోత్రం. ఉత్తర దిక్కున ఉంది సభా పర్వతం, రైటే. దేనికి ఉత్తర దిక్కు? అది పరలోకములో ఉత్తర దిక్కున. మందిరానికి దిక్కులు ఉన్నాయా? తూర్పు, పడమర, దక్షిణ. పరలోకములో నార్త్ సైడు సభా పర్వతం అనేది ఒకటి ఉంది. అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆమేన్. అక్కడికి ఎక్కిపోవాలనుకుంది తేజో నక్షత్రం అంటే లూసిఫర్. ఇంకా ఎక్కడ ఉంటాడు చెప్పండి? కెరూబుల మధ్య నివసించువాడు. ఇంకా ఎక్కడ ఉంటాడు? ఆయనకేం పేరు? కెరూబుల మధ్య నివసించువాడు. అంటే ఆయన సింహాసనం ఉంటే నలుమూలల కెరూబులు, సెరాపులు అనే దూతలు ఉంటారు. మీకు అర్థం కావాలి. ఉత్తర సభా పర్వతం అంటే ఏదో చిన్న పర్వతం కాదు, హిమాలయ పర్వతం లాంటిది కాదు. అది ఒక విశ్వం అంత ఉంటుంది. అది ఆయన సృష్టిలో చాలా ఉన్నాయి. వన విశ్వం అంత, మన భూమి అంత ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆయన ఉండే లొకేషన్, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన అక్కడుంటేనే ఆయన అగ్గి కొడతా ఉంటుంది బయటికి. సమీపింపరాని తేజస్సులో, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన మాత్రమే వసించును. స్తోత్రం కలుగునుగాక. ఆయనలో ఉన్న మహిమ ప్రకాశిస్తుంటే ఆ మహిమను సమీపించే ధైర్యం ఎవరు చేయలేరు. సూర్యుని మనము సమీపించలేం. అంతే, దేవుడు సూర్యుని తయారు చేసినవాడు. స్తోత్రం. ఆయనలో మహిమ ఉంది. దేవునిలో ఏమని చెప్పండి? మహిమ ఉంది. ఆ మహిమ మిగుల ప్రకాశమానమైంది. ఆ మహిమ వస్తూ ఉంటది బయటికి. ఇప్పుడు ట్యూబ్ లైట్ వేసాం,
మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది. అంటే దానిలో నుండి ఏమవుతుంది? వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. సూర్యునిలో నుండి వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. ఇంకా మీరు అద్దం పెట్టి చూడండి, సూర్యుని కిరణాలకు ఎదురు అద్దం పెట్టి ముఖం మీద, ఒకరు ముఖం మీద పడేట్టు చేయండి. సూర్యుని కిరణాలు మామూలుగా పడితే తట్టుకోగలుగుతాం, కానీ అద్దంలో రిఫ్లెక్ట్ అయితే తట్టుకోలేదు. దేవునిలో నుండి మహిమ అట్లా కొడతా ఉంటది. ఆయనను సమీపించడానికి ఎవరు సాహసం చేయలేరు. ఎవరు అంటే 24 పెద్దలు, ఎవరంటే కోటాను కోట్ల దేవదూతలు, ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. అంత మహిమ ఆయనకుంటది. కాబట్టి అంత మహిమ ఆయనకుంటది. కాబట్టి ఆయనకున్న పేరేంటంటే సమీపింపరాని తేజస్సులో. నేనేమన్నాను? ఆయన నివసించే ప్లేసులు మీకు చెప్తున్నా. ఉత్తర సభా పర్వతం ఏమండి, సమీపింపరాని తేజస్సులు మరియు కెరూబుల మధ్య. ఒక్కొక్కసారి దేవుడు గాఢాంధకారంలో ఉంటాడు. స్తోత్రం. గాఢాంధకారంలో నివసించువాడు ఆయనకి మరొక పేరు. ఎక్కడుంటాడు? గాఢాంధకారం. ఇంకొక మాట చెప్పాలంటే సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్. ఏం చెప్పండి? సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎన్ని ప్లేసెస్లో దేవుడు ఉన్నాడో చెప్పండి. అంటే ఆయన యెరూషలేమును కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. అంటే ఆయనకు నివాస స్థలము లేదని కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా మీకు? ఆయనకు నివాస స్థలం లేక ఒక యెరూషలేమును కోరుకున్నాడని కాదు. మనకి ఇల్లు లేక ఇంకొక ఇంట్లో ఉన్నట్టు, మనము ఇక్కడ బతకలేక మనకి ఇక్కడ స్థలం లేకపోతే ఎక్కడో చోట పూర్వం పాకలు ఇల్లు వేసుకున్నట్టు. అంటే ఆయనకు నివాస స్థలం లేక వేరే స్థలాన్ని కోరుకోలేదు. మొదటి పాయింట్. ఆయనకు ఆల్రెడీ నివాస స్థలము ఉన్నది, అది ప్రభావితమైంది. హల్లెలూయా. ఆయన ఎక్కడైనానూ ఉండగలుగుతాడు. కానీ ఇప్పుడు యెరూషలేమును కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. మీకు చెప్పాలంటే దేవుడు పరలోకములో ఉంటాడు. రైట్? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకం వేరు, భూలోకం వేరు. పరలోకం వేరు, భూలోకం వేరు. మరి భూలోకములో యెరూషలేమును కోరుకున్నాడు. యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పాడు. ఎంతమందికి వచ్చు? అది పరలోక ప్రార్థన కాదులే, యేసు ప్రభువారు ప్రార్థన నేర్పాడు. కానీ ప్రార్థన స్టార్టింగ్ పరలోకం అని మొదలైంది కాబట్టి వీళ్ళు దానికి ఏం పేరు పెట్టారు? కాబట్టి అందరూ పరలోక ప్రార్థన చేద్దాం అంటున్నారు. నో ప్రాబ్లం, ఎట్లా అని పిలవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలో ఒక్క విషయం ఉంది మనకి ఇప్పుడు సందర్భానికి అవసరమైంది. ఏదా విషయం చెప్పండి? మీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే పరలోకంలో ఇమ్మీడియట్గా 100% జరిగిపోద్ది. స్తోత్రం. ఆయన ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే అది వెంటనే జరిగిపోద్ది. కాబట్టి దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయమన్నాడు యేసయ్య? పరలోకంలో మీ చిత్తం ఎలా జరిగిద్దో 100% కరెక్ట్గా. ఇప్పుడు మనము ఒక పిల్లని పిలిచి ఏదైనా ఒక పని నిమిత్తం పంపించాం మనకు, వెళ్ళమన్నాం అనుకో, ఒక్కొక్కడు వెళతాడు, ఒక్కొక్కడు మనకు పుట్టిన పిల్లలే చేయరా పని. పుట్టిన పిల్లలే ఒకడు తండ్రి మాట వింటాడు, ఒకడు తండ్రి మాట వినడు. ఒకడు ఏదైనా చెబితే ఒకడు చేస్తాడు, ఒకడు చేయడు. ఆ ఇంట్లోనే తండ్రి ఇష్టం నెరవేరదు ఒక్కొక్కసారి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలుంటే, 24 పెద్దలుంటే, 4 జీవులుంటే, కరాబులు సెరూబులు ఉంటే, వీళ్ళందరూ ఉంటే దేవుడు ఎవరికైనా ఏదైనా పని చెబితే ఆ పని అప్పటికప్పుడు ఇమ్మీడియట్లుగా జరిగిపోతుంది. స్తోత్రం. 4 జీవులు చేయాల్సిందే. 4 జీవులు ఉన్నాయి పరలోకంలో. 4 జీవులలో ఒక జీవికి దేవుడు ఏదైనా పని చెబితే ఆ జీవి చేయాల్సిందే. 24 పెద్దలు ఉంటారు. 24 పెద్దలలో ఏ పెద్దకు దేవుడు ఎప్పుడు ఏ పని చెప్పినా వాళ్ళ పని చేయాల్సిందే. కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. దేవదూతల్లో ఏ దేవదూతకు దేవుడు పని చెప్పినా చెప్పాలి, చెయ్యాలి. మళ్ళీ విభాగాల అధిపతులు ఉంటారు. ప్రధాన దూత మిఖాయేలు, సమాచారపు దూత గబ్రియేలు, ఇలా అనేక దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు పని చెబితే ఆ పని ఖచ్చితంగా నేను వెళ్ళను అనే మాట లేదు. ఏం ప్రభా పద్దాక నాకే చెబుతావా, అడిగ ఖాళీగా ఉన్నాడు చెప్పు అని మనం అంటాం. తండ్రిని అంటాం, పద్దాక నాకే చెబుతావు ఏంది, ఆడు చెప్పు, ఆడు వెళ్తాడు.
ఆ మాట, ఆ ఆలోచన అక్కడ ఉండనే స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు నేర్పుతున్నాడు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు. మేమెందుకున్నామంటే మీ చిత్తం చేయుట కొరకే. మేమెందుకున్నామంటే మిమ్మల్ని స్తుతించటం కొరకే. మేమెందుకున్నామంటే నువ్వు సమాచారం చెప్పిరమ్మంటే చేయటం కొరకే. ఈరోజు చేస్తా, రేపు చేస్తా అని వాయిదా వేయటం లేదు. ఆర్మీ వాళ్లకు ఒక ఆర్డర్ పాస్ చేస్తే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు రెడీ అయిపోవాలి. అంత సిస్టమేటిక్గా ఉంటుంది పరలోకంలో. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే అదే సిస్టమ్ భూమి మీదకి రావాలి. స్తోత్రం. అదే సిస్టమ్ ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకు ప్రభువు నేర్పాడు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. భూమి యందు నెరవేరాలంటే ముందు ఎవరిలో నెరవేరాలంటే ఆయనను నమ్ముకుని ఆయనను వెంబడించే వారిలో ప్రారంభము కావాలి. ఆ అవేర్నెస్ రావాల్సింది ఆయన నమ్ముకున్న వారిలో. దేవుని నమ్మనోళ్ళ దగ్గర దేవుని చిత్తం జరగదు. అసలు దాన్ని నమ్మరు, అసలు దాన్ని కేర్ చేయరు. ఎవరు ఫస్ట్? దేవుని నమ్ముకున్నవారు. ఆ నమ్ముకున్నవారు ఎవరు? నువ్వు నేనే. నువ్వు నేనే. ముందు మనము చెయ్యాలి. ఏమి చెయ్యాలంటే దేవుని నోట నుండి ఒక మాట వస్తే ఆ మాట మనం వెంటనే చేయగలగాలి. అది దేవుని అభీష్టం, అది దేవుని కోరిక. పరలోకమందు నా చిత్తం ఎట్ట జరుగుతుందో భూమి మీద నన్ను నమ్ముకున్న బిడ్డల దగ్గర జరగాలని దేవుడు అపేక్షించుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ జరుగుతుందా? సాధ్యమైనంత వరకు ముఖం చాటేస్తాం. నేను ఇవన్నీ చెబితే మళ్ళీ మీకు తలకాయ నొప్పి అవుతుంది, కానీ చెప్పాలి మీకు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఎన్ని మొదలేసాడా అనుకుంటారు, మొదలయ్యటం లేదు. సంఘం అంటే ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. నాకు దేవుడు ఏ పని చెప్పాడో ఆ పనిని నేను చెయ్యాలి. ఆ పని నేను చేస్తున్నానంటే మనమందరము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. హల్లెలూయా. దేవుని నామములో మనమందరం ఒక కుటుంబం. మనమందరం అన్నదమ్ములం, మనమందరం అక్క చెల్లెళ్ళం. మనమంతా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దైవ సేవకునికి దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని చేయటంలో మనమందరం పూనుకోవాలి. స్తోత్రం. మనమందరం కదలాలి. హల్లెలూయా. మనకేం పట్టిందంటే ఆయనదిగా పరిచర్య, మనకేం పట్టిందంటే ఆ మినిస్ట్రీగా. అందుకే సంఘాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి, ఒకరినొకరు తిట్టుకుంటూ. సంఘములో ముసలములు ఉండకూడదు, సంఘములో వ్యతిరేకతలు ఉండకూడదు. దేవుడు కోరుకుంటాడు. పరలోకములో ఏ దేవదూతలకు వ్యతిరేకతలు ఉండవు. గబ్రియేలుకు చెబుతుంటే గబ్రియేలు నిరసించిపోయి మిఖాయేలు మమ్మందు, మిఖాయేలుకి చెబితే మిఖాయేలు ఇంకోటి చెప్పమందు. ఏ ఊరి పని వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీలో వర్క్ జరిగినట్టుగా ఒక మిషన్ మనం బటన్ అని చేస్తే ఎలాగ వర్క్ చేసిద్దో అలా వర్క్ చేస్తూనే ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు అదే సిస్టమ్ భూమి మీదకి రావాలి. ఆ సిస్టమ్ భూమికి రావాలంటే ఎవరి ఇష్టానికి వాళ్ళకి వదిలేశాడు దేవుడు. బలవంతంగా చేపించుకోడు దేవుడు. దేవుడు అన్నాడు, మరణము జీవము నీ ముందు పెడుతున్నా, మేలు కీడు నీ ముందు పెడుతున్నా, ఆశీర్వాదము శాపము నీ ముందు పెడుతున్నా. నీ ఇష్టం. నేనేమో బలవంతంగా చెప్పాను, నీ ఇష్టం. ఇది తీసుకుంటే మేలు, ఇది తీసుకుంటే కీడు, ఇది తీసుకుంటే జీవం, ఇది తీసుకుంటే మరణం, ఇది తీసుకుంటే ఆశీర్వాదం, ఇది తీసుకుంటే ఈ పెట్టే నీ ముందు. ఓ నరుడా, ఓ నరపుత్రుడా, నీ ముందు ఇవి పెడుతున్నా. నువ్వే బాగా ఆలోచన చేసుకో, నువ్వే బాగా నిర్ణయం తీసుకో. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, నువ్వు దేని మీద చెయ్యేస్తావో నీ ఇష్టం. మనం పిల్లలకి అన్నప్రాసప్పుడు పెడతామే ఏమండి? అన్నప్రాసప్పుడు పెడతాం కదా, డబ్బులు పెడతాం. మనం క్రైస్తవం కాదు, బైబిల్ పెడతాం, పెన్ను పెడతాం, అన్నీ పెడతాం. లేదో పాపం పట్టుకుంటారు, మనకు సంతోషం. ఆ పెన్ను పట్టుకున్నాడు, మా బాగా చదువరే అవుతాడు, ఆ కాసేపు హ్యాపీనెస్. దేవుడు కూడా మనం చూసి అలాగే పెడుతున్నాడు అనుకోండి, మీకు అర్థం కావడానికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్న నీ ముందు నా ముందు దేవుడు ఇవే పెడుతున్నాడు.
నువ్వు పసిబిడ్డ ముందు అన్నప్రాసప్పుడు పెన్ను పుస్తకము ఇవి పెట్టి ఎలాగ ఎదురు చూస్తున్నావో, నీ ముందు కూడా మేలు ఆశీర్వాదము జీవము కీడు శాపము మరణము ఇవి వరుసనే పెట్టాడు 6. చిన్న బిడ్డకైతే మనం ఏమి చెప్పలేము, కానీ మనకైతే ఇవి పెట్టేటప్పుడే ముందే చెబుతాడు. అందుకే వాక్యం చెప్పేది. స్తోత్రం. అందుకే వాక్యం వినాలి. హల్లెలూయా. నీకు వాక్యం చెప్పించి వాక్యం యొక్క వివరణ అర్థమయ్యేట్టు చేసి ఇప్పుడు చెబుతాడు నీకేం కావాలో కోరుకోని. ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా చిత్తమును జరిగించేట్లుగా మీరుండాలి. ఎవరుండాలంటే ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారు, ప్రభువా నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వే నా ప్రభుడవు, నన్ను నీ బిడ్డగా అంగీకరించని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే తీర్మానానికి వచ్చారో వారు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. నేను తీసుకున్నానండి, నేను జీవమునే కోరుకుంటున్నాను, నేను మేలునే కోరుకుంటున్నాను, నేను ఆశీర్వాదమనే కోరుకుంటున్నాను. ఎవడైనా కోరుకుంటాడు శాపాన్ని? ఎవడైనా కోరుకుంటాడు శాపాన్ని? కాసేపు ఆగి నాకు ఎవరు కోరుకుంటారు నేను చెప్తాలే, కానీ మనం అంటాం ప్రభువా నాకు జీవం కావాలి, ప్రభువా నాకు మేలు కావాలి, ప్రభువా నాకు ఆశీర్వాదాలు కావాలి. రైట్, తీసుకున్నావా? రైట్. ఇవి నీకు దక్కాలంటే చెప్పలేడు మైపరచండి. మేలు కోరుకున్నావు, రైట్. ఆశీర్వాదం కోరుకున్నావు, రైట్. జీవమును కోరుకున్నావు, రైట్. నువ్వు కరెక్ట్ది ఆప్షన్ ఎంచుకున్నావు, వెరీ గుడ్. బట్ ఇవి నీకు రావాలంటే అడుగడుగున నా చిత్తమును నువ్వు చెయ్యాలి. అడుగడుగున నా చిత్తమును నువ్వు చేయాలి. అడుగడుగున నా మాటకు నువ్వు ఒబే అవ్వాలి. అడుగడుగున నేనేమి చెబుతానా అని నా దగ్గర కనిపెట్టాలి. అడుగడుగున నువ్వు నా సన్నిధిని కనపడాలి. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిన నీవు కనపడాలి. స్తోత్రం. మనకెప్పుడో సమయం కుదిరినప్పుడు ఆదివారం వెళ్తాం, మనకెప్పుడో సమయం కుదిరినప్పుడు 1 గంట ప్రార్థన చేసుకుంటాం, మనకెప్పుడో అనుకూలంగా ఉన్నప్పుడు కాసేపు బైబిల్ చదువుతాం, కథం కేల్ కథం. ఆ రోజంతా గందరగోళం చేస్తాం. మేము 3 అధ్యాయాలు చదివాం, 10 అధ్యాయాలు చదివాం, 20 అధ్యాయాలు చదివాం. కానీ రోజు నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. స్తోత్రం. దానియేలు అయితే రోజుకు 3 పూటలు కనపడ్డాడండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఆయనేమి తన డ్యూటీ మానుకోలా. నీకు ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం చెప్తుందంటే దేవుని నీతి. స్తోత్రం. ఇక్కడ నువ్వు నేర్చుకున్న నీతి బయట సమాజంలో చూపించాలి. అది దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ రైట్యూస్నెస్ పర్సన్ బై ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము ద్వారా నువ్వు నీతిమంతుడు. ఇక్కడ మాత్రమే నీతి చెప్పబడుతుంది. దేవుని మందిరంలో మాత్రమే దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఆ నీతిని గ్రహించుకొని ఆ నీతిని బయట చెప్పాలి. నీ కళ్ళ ముందు బంగారపు గొలుసు పడిపోయినా నువ్వు దాన్ని అంటుకోకూడదు. ఎక్కడైనా ఒక 10 రూపాయల కాగితం కనబడితే వెళ్ళిపోయి సప్పుకున్నాడు నిలబడి నుంచుంటుంటే, ఆ 10 రూపాయలలో వచ్చి ఇక్కడ నా 10 రూపాయలు పడిపోయింది ఎత్తుక్కొని నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటాను వాడి నుంచి. నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటావే. ఇదే సరిపోయింది అది అంతే ఎత్తుకో. అంతగా అయితే నెట్టేసి మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచుంటుంటావే. మందిరము పని చేపిమని ఒకళ్ళు 2000 ఇచ్చారు, గోడ కట్టిమని. 2000 ఇచ్చిన కాడ నుంచి మొదలేసింది. ఏంది ఈరోజు కడతలేదు, రేపు కడతారా, ఎల్లుండి కడతారా, రోజు ఇదే భజన మీద వచ్చింది. ఆ గోడ కట్టాలంటే 15 ఏళ్ళు కావాలి. ఆమె ఇచ్చిందంత 2 సిమెంట్ కట్టలు వచ్చును, ఇసుక వచ్చును కొద్దిగా. సరే, దానికోసం మేమేం చేసామంటే ఒక చోట అప్పు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. నోట్లు మార్పిడి జరిగింటాయి. 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు 5 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. ఎంత? 2,000 రూపాయలు. 2,000 రూపాయల నోట్లకి చిల్లర దొరకట్లా, ఎవరు ఇవ్వట్లా. అప్పుడే నోట్లు మార్చేసాడు మోడీ వచ్చి. ఇప్పుడు మేము విజయవాడ ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా. అప్పుడు ఈ సిస్టర్ నేనే కలిసి వెళ్ళేవాళ్ళం. కొద్దిగా ఛార్జీ డబ్బులుంటే విజయవాడ బస్ స్టాండ్ దాకా వచ్చినాయి ఆ ఛార్జీ డబ్బులు. ఇక తర్వాత డబ్బులు లేవు. ఇక ముందుకెళ్ళాలంటే చేంజ్ కావాలి. బస్ కండక్టర్ చేంజ్ ఇవ్వట్లా, ఎవరు ఇవ్వట్లా. ఏ బస్ స్టాండ్లోనే ఓ పక్కన కొట్టు ఉంటే ఆ కొట్టు కాడికి అమ్మాయి వెళ్ళి థమ్స్అప్ తీసుకుంది. మేము థమ్స్అప్ ప్రియులం. థమ్స్అప్ తీసుకుంది. ఆయన ఏం చేశాడంటే థమ్స్అప్ ఇచ్చి చిల్లర ఇచ్చాడు 2,000 రూపాయలు నట్టు. చాలా సంతోషంగా వచ్చి నాకు చెప్పింది, ఇట్లా చిల్లర ఇచ్చాడు అన్న అని చెప్పిస్తే నేను సంతోషించి, మనం ఏమన్నా కొనాలంటే ఇంకా చిల్లర కావాలమ్మా, ఇంకో 2,000 రూపాయలకి చిల్లర ఇస్తాడేమో కనుక్కురా పంపా.
ఈ అమ్మాయి వెళ్ళి 2000 రూపాయలు చిల్లరేమంటే ఇస్తానన్నాడు. 2000 రూపాయల నోట్లు దాంట్లో వేసుకున్నాడు, లెక్కేసి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంటే ఇందాక ఇచ్చిన డబ్బులు ఇప్పుడు డబ్బులు మొత్తం ఇటు నేను లెక్కేసి ఇస్తానన్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకుని లెక్కేస్తే ఒక నోటు కింద నెట్టి, ఒక నోటు పైకి నెట్టి, అట్నెట్టి మాకు మొత్తం మీద 1300 ఇచ్చాడు 4000 రూపాయలకి. 100 రూపాయలకి కాగితం మాకు చిల్లర దొరికిందని ఆ సంకలే తప్ప ఇంకేం లేదు, ఇచ్చాడో లేదో తెలియదు. వచ్చేసింది. మేము అట్లా పట్టుకుని విజయవాడ వెళ్ళిపోయాం, ప్రేయర్ పెట్టాం. ప్రేయర్ పెట్టి వచ్చి రాత్రికి వచ్చాం. రాత్రికి వచ్చినాక డబ్బులు లెక్కేస్తే 1400 ఉన్నాయి. మేము అప్పు తీసుకున్నాం మందిరం కడతానికి. ఇక పని మొదలెద్దాంలే అనుకుంటున్నాం. ఆ రోజు ఏడ్చామండి, ఒకరొకరం భయంకరంగా ఏడ్చుకున్నాం. ఆ రాత్రి అంతా నాకు బాగా నిద్రపట్ల, ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు. మేము అడిగితే ఇచ్చే ఛాన్స్ లేదు. ఎంతోమంది వస్తారు బస్ స్టాండ్కి, ఎవరు వస్తారని బాగా ఏడ్చుకున్నాం. ఈ అమ్మాయి అయితే ప్రార్థన చేసింది, అయ్యా మీ మందిరం డబ్బులు మాకు వచ్చేటి చెయ్యయ్యా, మాకు వచ్చేటి చెయ్యయ్యా అని ప్రార్థన చేసింది. మళ్ళీ కరెక్ట్గా శుక్రవారం వెళ్ళాం వారానికి. శుక్రవారం వెళ్ళినప్పుడు కూడా ఇంకేం అడుగుతాలేమ్మా, ఈ నీళ్ళే వారం అయిపోయింది నీళ్ళే అని అన్నాను. సరే ఎన్నో పోతున్నాయి, ఇదేమందలే పానీయాలే అన్నాను. ఈ మంది నేను అడుగుతాను అని వెళ్ళి ఆ బస్ స్టాండ్లో నేను పక్కన కూర్చుంటే ఈమె వెళ్ళి ఆ కొట్లో ఆయన అడిగింది, ఏమండి పోయిన శుక్రవారం రోజు మేము ఇట్లా 4000 రూపాయలు ఇచ్చామండి, మాకు 1400 ఇచ్చారు అని అంది. అవునా అని